హలో అండి. ఇక్కడ నేను మీకు శ్రావణ మాసం కదా, మీకు ఉపయోగపడుతుందని ఒక కొత్త విషయాన్ని నేను నేర్చుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ కడుతున్నారు. దీనికోసము 3 పురికొసలు 3 లైన్లు కట్ చేసుకొని దానికి పువ్వులు కట్టే దారాన్ని ముడి వేసుకున్నారన్నమాట. దానికి ఆ ముడి వేసుకొని ఈ దారం ఏదైతే ఉందో అది కుడి చేతిలోకి తీసుకొని పురికొసలు ఎడమ చేతిలోకి తీసుకోవాలి. ఈ రెండిటి మధ్యలో నాటు గులాబీలు తీసుకున్నాం. ఇక్కడ ఒక్కొక్క గులాబీ ఇలా పెట్టుకొని పైనుంచి కిందకి ఇలా తిప్పుకొని పైకి గట్టిగా లాగాలన్నమాట, కాడ విరగకుండా జాగ్రత్తగా. ఆ మధ్యలో అలా అమర్చుకుంటూ ఇలా తిప్పుకుంటూ వెళ్ళటమేనండి. తిరుపతి లాంటి దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవస్థానాల్లో మనం చూస్తుంటాం కదా గజమాలు, అవి ఇలాగే కడతారండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఎంత బాగుందో అసలు. ఆ తృప్తి వేరేగా ఉంటుంది. మనము కట్టి భగవంతుడికి మన చేతులతో వేసుకుంటే, ఇక్కడ మేము గులాబీలు తులసితో కట్టామన్నమాట. తులసిని కూడా గులాబీలకి లెంత్కి సరిపడా కట్ చేసుకొని వాటిని ఇలా ఒక్కొక్కటి అమర్చుకుంటూ ఇలా తిప్పుకుంటూ